హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్టీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్స్ అయితే మనకు సఫిల్గూడ ఏరియాలో మనకైతే ఆర్టీసీ కాలనీకి నియర్ బై అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయండి. ఇదంతా చూసుకుంటే మనకు 2 BHK ఫ్లాట్స్ అయితే మనకు సేల్కి ఉన్నాయి. న్యూ కన్స్ట్రక్షన్ అండి అండ్ మనోజ్ కన్స్ట్రక్షన్స్. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్, దాంతోపాటు మీకు జనరేటర్ అండ్ దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్, దాంతోపాటు లిఫ్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంది. సీసీ కెమెరాస్ అండ్ వాచ్మెన్ అండ్ మెయింటెనెన్స్తో ఉంది మీకు. సో ఇదంతా మనకు ప్రాపర్టీ వచ్చేసి 1160 SFTతో మనకైతే ఈ ప్రాపర్టీ అయితే అవైలబుల్ ఉందండి. సో మీదంతా చూసుకుంటే మనకు కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు కంప్లీట్గా 5 ఫ్లోర్స్ అవుతుంది. ఈచ్ ఫ్లోర్కి మనకైతే ఫ్లాట్స్ చూపిస్తాను నేను. సో మనకు ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మీకు 2 BHK, మీకు ఇది వచ్చేసి మీకు వెస్ట్ ఫేసింగ్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా మీకు లోపల కంప్లీట్గా చాలా అంటే చాలా స్పేషియస్తో మీకు హాల్ అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా స్పేషియస్ ఉంది. అండ్ విండో కూడా మీకు డబుల్ డోర్ విండో ఇచ్చారు. అండ్ దాంతోపాటు మీకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసుకుంటే మాత్రం మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాలండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు వాష్రూమ్తో పాటు అటాచ్డ్ సెల్ఫ్స్ అండ్ దాంతోపాటు విండోస్ కూడా ఇచ్చారు. ఇదంతా వచ్చేసి మీకు యూటిలిటీ ఏరియా అని చెప్పొచ్చు అండి. యూటిలిటీ ఏరియా కూడా చాలా అంటే చాలా స్పేషియస్తో ఆల్మోస్ట్ 20 to 25 30 SFT వరకు ఇక్కడే ఉంటుంది. పైన కూడా మీరు మెటల్ పెట్టుకోవడం గురించి చాలా అంటే చాలా స్పేషియస్గా ఉందండి. సో కమింగ్ టు మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇంతకుముందు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాను. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్తో, దాంతోపాటు మీకు కంప్లీట్గా అంటే వుడ్ వర్క్ కూడా మీకు చాలా సేఫ్ అవుతుంది ఒకవేళ చేయించుకుంటే కూడా. దాంతోపాటు మీకు బ్యూటిఫుల్గా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ విండో కూడా మీకు అవైలబుల్గా ఉంది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మీకు రోడ్ సైడ్ ఉందండి. అండ్ ఇది యాక్చువల్గా మీకు మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా అయితే ఉంటుంది మీకు. సో దీంట్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఉంది. ఒకసారి వాష్రూమ్ కూడా చూపిస్తాను. వాష్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనకు. సో కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసి మనకు ఎస్పెషలీ పూజకు సంబంధించి అంటే బిల్డర్ చాలా ఐడియాతో కట్టారండి ఈ ప్రాపర్టీ. ఎందుకనంటే ఒకవేళ అంటే ఓన్గా ఎవరి స్టైల్లో వాళ్ళు దేవునికి సంబంధించిన గోపురం లాంటిది డిజైన్ చేసుకోవడం గురించి అంటే వాళ్ళకు స్పేస్ ఖాళీగా అయితే వదిలేశారండి చూసుకుంటే. సో కిచెన్ కూడా చాలా అంటే చాలా ఎల్ మోడల్ కిచెన్ అంటారండి దీన్ని. సో చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మీకు మెటీరియల్ పెట్టుకోవడం గురించి కానీ అంటే వుడ్ వర్క్ కూడా మీకు చాలా స్పేస్ ఇచ్చారండి చూడండి ఇక్కడ. సో మీ కబోర్డ్స్లో కూడా మీకు వుడ్ వర్క్ చాలా చేయించుకోవచ్చు. ఈ స్పేస్లో ఫ్రిడ్జ్ కానీ అండ్ పైన ఉన్న మెటీరియల్స్ కూడా పెట్టుకోవడానికి చాలా అంటే చాలా స్పేషియస్లో ఉందండి. సో ఇది వచ్చేసి మీకు బాల్కనీ అండి. ఈ బాల్కనీలో వచ్చేసి మీకు కంప్లీట్గా ఒక సాకెట్తో పాటు మీకు మంచిగా వాటర్కి సంబంధించి కూడా ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా సెల్ఫ్స్ వస్తున్నాయండి. సో బాల్కనీ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నియర్ బై సఫిల్గూడలో మనకు ప్రాపర్టీ నియర్ బై మనకు ఇక్కడ వచ్చేసి మనకు నిసి స్కూల్కి దగ్గరలో ఈ ప్రాపర్టీ అయితే మనకు దగ్గరలో ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. చాలా అంటే చాలా స్పేషియస్తో బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి బిల్డింగ్. చాలా మంచి ప్రాపర్టీ. సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.